అదే మా బంధువుల్లో మేం చూసిన అమ్మాయి అయితే పన్నెత్తి మాట కూడా అనదు. తలెత్తి ఎదిరించే అలవాటు అస్సలుండదు. ఏమన్నా సరే సర్దుకుపోతుంది. ఎలా ఉన్నా సరే తన పని తను చేసుకుంటూ పోతుంది. పాపం ఆ భూమిని పెళ్లి చేసుకుంటే మీ తమ్ముడు మాధవ్ ఏమైపోతాడో ఏంటో. మీ తమ్ముడి పెళ్లి విషయం కదండి, మీరు కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తారని నాకు తెలుసు. కానీ మరీ అంత ఆలోచించకండి, సరేనా? కాపురాలు బాగుండాలంటే కలహాలుండకూడదు. కలహాలు రాకూడదంటే భార్యాభర్తల మధ్య చదువు విషయంలో తారతమ్యాలు అస్సలుండకూడదు. ముఖ్యంగా అమ్మాయికి అబ్బాయి కన్నా అస్సలు చదువు ఎక్కువ ఉండకూడదు. అలీక్యా, నువ్వు గురి చూసి వదిలిన అగ్నిబాణం రాఘవ ఆలోచనలని బాగానే తగులుకున్నట్టుంది. అవునమ్మా, ఇక భూమికి మాధవకి ముడిపెట్టడం జరగదని, భూమి ఇంటి కోడలిగా రావడం వీల్లేదని రాఘవ చెప్పడం ఖాయం. మాధవ్ గారు మహానుభావుడు. అన్నయ్య సరే అంటే సరే అంటాడట, కాదు అంటే కాదని ఊరుకుంటారట.